ఆ పింకి ఆ యాక్సెసరీస్ అవి మాక్సిమం తక్కువలోనే తీసుకో, అర్థమైందా? మేడం డూప్లికేట్స్ పీనట్స్ కి దొరుకుతున్నాయి కదా, ఆడెవడో చెప్పాడని ఇంత దూరం రావడం అవసరమా? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అందులో సగానికే వస్తాయి. అబ్బా మీ ఆశకి అంతే ఉండదు. ఏడుస్తావులే, ఏడుపు కొట్టేదా. ఇంకా ఆ శాఖలోనే ఉన్నాడు. పేమెంట్ రోడ్ ప్రాబ్లం. పందులా మేపం ఇన్ని మాటలంతా అప్పాచేది. చాలా డేంజరస్ పీపుల్ రాళ్ళు. నేను చెప్పాను కదా. చెప్పేవాళ్ళరా కస్టమర్ సైకిల్ ఫోన్ చేస్తున్నాడు. ఏ బట్టల నుంచి మర్చిపోయి ఇంకా వాడేసుకుందామనే ఇలా ఫోన్ ఎత్తితేనే పాపం. పైకి తేగలేదు కానీ బాగా పెట్టేసుకున్నాం. ఇదేంటి రెండుసార్లు ఫోన్ చేస్తున్నాడు. ఏంటి మళ్ళీ తగులుకుంటా? నేనా ఇలా కనపడుతున్నాను రా అప్పాచి. తలనొప్పిగా ఉంది, కొంచెం టీ తీసుకురా. రాంగ్ గా పెట్టుకొస్తాను. హలో సార్. ఏంటమ్మా డబ్బులు నా అకౌంట్ రిటర్న్ చేసేసావు? కాస్ట్యూమ్స్ కొనలేదా? పర్చేసింగ్ అంతా అయిపోయింది సార్. మోసం చేయడం ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాను, అందుకే మిగిలిన అమౌంట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసాను. మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు సారీ సార్. ఈ 5 days చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి. ఇక్కడి నుంచి వెళ్తుంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. మనం ఆర్డర్ చేసిన నెక్లెస్ తీసుకుని గెలేరియాలో లంచ్ చేసి అట్నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. సారీ సమీరా, మా నాన్న ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ని పంపించారు, రిసీవ్ చేసుకోవాలి. ఆ పేమెంట్ రిసిప్ట్ నాకు ఇస్తే నెక్లెస్ తీసుకొని డైరెక్ట్ గా గెలరీకి వచ్చేస్తాను. వెయిట్ చేస్తుంటాను. మ్యామ్ ఫ్లైట్ టైం అవుతుంది. ఎయిర్పోర్ట్ రీచ్ అవడానికి అట్లీస్ట్ 1 hour పడుతుంది. ఇంకా బయలుదేరదాం. మేడం అనౌన్స్మెంట్ చేసేసారు, అతనికి రాడు, మీరు రండి. తనిలా చేస్తాడనుకోలేదు. అంతా బాగానే ఉంది కానీ అబ్బాయి నాకు 2 కొడుతున్నాయి. ఏంటో? పాయింట్ నెంబర్ 1, అక్కడ క్యాబ్ తోలుకునే నువ్వు నాకు ఇన్ని కాస్ట్లీ గిఫ్ట్స్ ఎలా తెచ్చావు? నీ కాస్ట్యూమ్ స్పిచ్ గురించి నాన్న ఎప్పుడు చెప్తుంటాడు, అందుకే కష్టపడి మనీ సేవ్ చేసి కొనుక్కొచ్చాను. థ్యాంక్స్ నాన్న. పాయింట్ నెంబర్ 2, మరి ఆ పిల్లకి చైన్ ఎందుకు ఇవ్వలేదు? దానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది. సాయి, ఈ కాస్ట్యూమ్స్ తీసుకుని. మేడం ట్రావెల్ గోపి వచ్చాడు. అవునా? ఎక్కడ? హాయ్. అక్కడ. సారీ సమీరా, నేను ఎయిర్పోర్ట్కి వస్తుంటే మా నాన్నను మోసం చేసినట్టు కనిపించాడు. వాడిని పట్టుకునే ప్రాసెస్లో ఫోన్ పోయింది, మీ కాంటాక్ట్ మిస్ అయింది. ఇది నీకు ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చాను. సారీ గోపి, ఈ ఈడియట్ మాట విని నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఒరే మ్యాంగో, పాపకున్న సంస్కారం మీ ఇద్దరికి లేదు. గాడ్ బ్లెస్ యూ విత్ పీస్, మెమరీస్, ఫ్రాన్సిస్ అండ్ రెమెడీస్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. మ్యాచింగ్ ప్రసాద్. వాడేవాడు బ్లౌజులు కుట్టేవాడా? నీకు హిమం పసంద్కి దిల్ పసంద్కి తేడా తెలీదు. వాడు హైదరాబాద్ లోనే టాప్ మ్యారేజ్ బ్రోకర్. ఇంటికి సంబంధం అబ్బాయికే అమ్మాయికే? బగినపల్లి పండు లాంటి మా పాపకి కలెక్టర్ కాయ లాంటి కుర్రాడిని నువ్వే వెతికి పెట్టాలయ్యా. దట్స్ మై జాబ్. బట్ ఫీజు మాత్రం ఆల్ఫాన్సా ఫండ్ లా కొంచెం కాస్ట్లీ. ఫీజు ఎంతైనా పర్వాలేదు, మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. హలో, ఏపీఎస్ అండి. తార్నాక సార్ ఆ ఎస్ఐ గారు బయలుదేరుతున్నా, వస్తున్నాను. ఎస్ఐ కూడా నువ్వే సంబంధం చూస్తున్నావా? సంబంధం చూడటానికి కాదండి, సంతకం పెట్టడానికి. కండిషనల్ బెయిల్ మీద బయట తిరుగుతున్నా. బెయిలా? నువ్వేమైనా మర్డర్ చేసావా? జడ్జి గారు అబ్బాయికి మ్యారేజ్ సెట్ చేశా. పెళ్లి రోజే పెళ్లి కూతురు లేచిపోయింది. కేసులో ఏమని కింద నన్ను పెట్టారు. ఇదిగో నర్సింగ్ పిఎస్ నుంచి ఆ ఎస్ఐ గారు బయలుదేరిపోయి వస్తున్నాం. అక్కడ కూడా నీ మీద కేసు ఉందా? డీజీపీ కొడుక్కి పెళ్లి సెట్ చేసి, అది పాండమిక్ కంటే దారుణం. మొత్తం 11 కేసులు ఫేస్ చేస్తున్నా. మా పాప అలాంటిది కాదు. ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను, ఎవరు పాప ఎలాంటిదో ఎవరికి తెలియదు. అందుకే నేను ఒక రూల్ పెట్టుకున్నాను, డైరెక్ట్ గా అమ్మాయితో ఇంటరాక్ట్ అయ్యి అమ్మాయి అప్రూవల్ ఇస్తే ఓకే, లేదంటే నమస్తే, మీ పళ్ళు తీసుకుని మీరు బయలుదేరచ్చు. నీ పోలీస్ స్టేషన్ పనులు ఫినిష్ చేసుకుని సాయంకాలం ఇంటికి రా. పాపను ప్రిపేర్ చేసి పెట్టు. దేనికి? అదే నీ కండిషన్స్ కి. సమీరా, నువ్వు ఎప్పటి నుంచో కుక్క పిల్ల కావాలని అడుగుతున్నావు కదా. సిటీలో బెస్ట్ డాగ్ సెల్లర్ని పిలిపించాను. నీకు ఎలాంటి కుక్క పిల్ల కావాలో చెప్తే అతను తెచ్చి పెడతాడు. ఎప్పుడు డాగ్ వద్దంటే ఒక డాడీ. నేను పండూరు మామిడి పండ్లు అంటూ ఉండమ్మా. పైకి పసిరిగా ఉంటా, తొక్క తీస్తే తీయగుంటా. సార్ ఏ స్టేషన్ అండి? గచ్చిపోలే. సార్ వస్తున్నాం సార్. నమస్కారం శ్యామ్ గారు. రావే ప్రసాద్, ఏం తీసుకుంటావు? కటింగ్ మ్యాంగోసా, సకింగ్ మ్యాంగోసా, మ్యాంగో జ్యూసా? అబ్బో ఇప్పుడు అంత టైం లేదండి. అమ్మాయిని చూపించేశారు అనుకోండి, గచ్చిపోలి స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి. అసలు నీ మీద ఉన్న కేసులకి మీ ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ పెడితే బెటరాయా? ప్రసాద్ గారు, మా అమ్మాయి సమైరా. నమస్తే. మొహమాట పడకుండా స్ట్రైట్ గా చెప్పమ్మా, నువ్వు ఇష్టపడే ఈ రిలేషన్ లోకి ఎంటర్ అవుతున్నావా? మీరు ఆగండి అమ్మా, మీరు కూడా సార్ చెప్. రిలేషన్ ఏంటి? కుక్కకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా, నీకు ఇష్టం లేకుండా తెస్తే అది సఫర్ అవుతుంది కదా, అందుకే అడుగుతున్నాడు. ఎప్పటి నుంచో వెయిటింగ్. ఇంటర్ నుంచి అడుగుతుంటే ఇప్పుడు ఒప్పుకున్నారు. మరి ఇంటర్ నుంచే శ్యామ్ గారు? అవును ప్రసాద్, అన్ సీజన్ లో మ్యాంగో క్రేవింగ్ లాగా. ఓ, ఇంటికి నీకు ఎలాంటి అబ్బాయి కావాలి తల్లి? అబ్బాయా? అబ్బాయి మగ కుక్క అని అడుగుతున్నాడు. ఓ, అబ్బాయి అని కంపల్సరీ లేదు, అమ్మాయి అయినా పర్లేదు. తేడాగా ఉంది శ్యామ్ గారు. జోకు అర్జెంట్ గా కావాలని. జోకా? మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్తే ఫీడ్ చేసుకుంటాను. కనపడగానే నా మీద పడిపోవాలి. వైల్డ్ గా ఉంది.
కళ్ళు నాకేయాలి. బోల్డ్ గా ఉంది. టచ్ ఆఫ్ వైల్డ్నెస్ ఇస్ ఓకే, కానీ కరవకూడదు. కరవకూడదా? డొమెస్టిక్ వైలెన్స్ అన్నమాట. నైట్ అంతా మెలకుగా ఉండాలి. చైన్ వేసి కట్టేసినా అరవకూడదు. శ్యామ్ గారు, పాపకి మూడు కావాలా కుక్క కావాలా? కుక్కలా పడి ఉన్న మొగుడు కావాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్రెడీ బుర్ర తిరుగుతుంది, ఇంకా ఉందా? చెప్పమ్మా చెప్పు. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి పంపిస్తూ ఉంటాను. కోఆపరేట్ చేయాలి, గొడవ మాత్రం అస్సలు చేయకూడదు. ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటావా? అదేమన్నా వైఫై పాస్వర్డా? నేనంతే, అన్ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాను. వాళ్ళు కూడా మా ఇంటికి చాలా సార్లు పంపించారు కదా డాడీ? అవునమ్మా. ఏంటి కస్తూరి గారి? జస్ట్ సోషల్ గ్యాదరింగ్ అండి. యా, సోషల్ గ్యాదరింగ్. నాకు అర్జెంట్ గా కావాలి. రేట్ ఎంతైనా పర్లేదు. రేటా? రేట్ ఏంటి? కట్నం, డౌరీ. ఓహో, నాకు ఒకటి అర్థమైంది శ్యామ్ గారు. వాడు పారిపోవాలే తప్ప ఈ పిల్లొదలదు. ఇలాంటి కేసులు ఇష్టపడే కేసులు కూడా కొన్ని నా దగ్గర ఉన్నాయి. థ్యాంక్స్ ప్రసాద్, తొందరగా కానిచ్చి. కస్తూరి గారు, మీరు వేరే విధంగా అనుకోవద్దు. మీ అమ్మాయి చాలా ఓపెన్ అండి. మేమే ఓపెన్ మైండెడ్ గా పెంచాం. మరీ ఇంత ఓపెన్ గా? మన ఫ్యామిలీ రూట్స్ లోనే ఆ పవర్ ఉంది. మరి? మనకి ఎవరైనా వస్తున్నా ఎదురు సార్. రావాలంటే ఎవడరా నువ్వు? కలగని పడలేదా? కొరియర్ బాయ్వా? కొరియర్ బయలా కనపడుతున్నానా నీకు? ఎస్ఆర్ మ్యారేజ్ బ్యూరో ఓనర్ నేను. మరి నీకు ఆ ఫ్లాట్ లో పని ఏంటి? మ్యాంగో శ్యామ్ గారు అమ్మాయికి మ్యాచ్ ఫిక్స్ చేయడానికి వచ్చాను. చాలా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి? ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టమేనా? చేసుకోకపోతే కష్టం అంటుంది, అంత ఇష్టం. అబ్బా, మిమ్మల్ని ఎందుకు ఇష్టపడతాను సార్. వస్తాను, పెట్టి. అదేంటబ్బాయి, ఆ అమ్మాయి కోసం అంత చేసి ఎంత దూరం వస్తే పుసుక్కుని పెళ్లి ఒప్పేసుకుందండి. ఏమో, చేసిన దానికి సాటిస్ఫై అవ్వలేదేమో. సార్, సద్దాం, నీకో పాప ఫోటోతో పాటు డీటెయిల్స్ పంపిస్తున్నాను. జస్ట్ గో అండ్ కిల్ హర్. ఓకే సార్. కమ్ ఆన్ దర్శన, ఇట్స్ యువర్ డే. cheer up. పిల్లలందరూ వెయిట్ చేస్తారు తల్లి. లెట్స్ గో, కేక్ కట్ చేద్దాం. I don't want to celebrate my birthday. హాయ్ దర్శన. వచ్చాడు. పాప ఏంటి అలా డల్ గా ఉంది? ఏమైంది? తెలీదు గోపి, కేక్ కట్ చేయనంటోంది. నువ్వేనా చెప్పు. ఇక్కడ ఇంట్లో ఇంతమంది చెప్తే వినంది, బయట వాళ్ళు చెప్తే వింటుందా? బాగా చెప్పారు. చూడు, అందరు ఎలా ఫీల్ అవుతున్నారు. నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు. I'm missing my school. అమ్మ లేదు, డాడీ డ్యూటీలో ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఎవ్వరికీ ఇలా లేదు. ఇట్స్ నాట్ ఫేర్ అంకల్. వాళ్ళ అమ్మ బ్రతుకున్నప్పుడే దర్శన్ కోసం బర్త్డే గిఫ్ట్స్ రెడీ చేసింది. ఏ సంవత్సరం ఏ గిఫ్ట్ ఇవ్వాలో కూడా తనే డిసైడ్ చేసింది. అందుకే కార్తీక్ ఈ డైరీ పంపించాడు. ఈ బుజ్జి పాప ఇన్ని తెలివితేటలకు సీక్రెట్ నాకు తెలిసిపోయింది. ఈ తెలివంతా అమ్మది. నువ్వు నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్గా ఈ డైరీ పంపించింది. జీవితం ఒక యుద్ధం అయితే నవ్వుతూనే యుద్ధం చేయి. ఇఫ్ లైఫ్ ఇస్ ఎ వార్, ఫైట్ విత్ ఎ స్మైల్. అంకుల్, నాకు తెలుగు చదవడం అసలు రాదు. ఈ డైరీ నా కోసం మీరు చదువుతారా ప్లీజ్? చూపిస్తాను. She is diagnosed with breast cancer with secondaries in lung. క్యూరబులే కదా? ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ఇమీడియట్గా కీమో స్టార్ట్ చేయాలి. కీమో చేస్తే మరి బేబీ? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఛాన్స్ లేదు, కానీ నువ్వు బ్రతకాలంటే తప్పదు. నేను బ్రతకాలంటే నా బిడ్డని చంపుకోవాలా? ఐ కాంట్ డూ దిస్. శృతి, డోంట్ బి ఫులిష్. ట్రై టు గెట్ ఇన్ టు ద సిచ్యువేషన్. శృతి, కీమో స్టార్ట్ చేద్దాం. నో కార్తిక్. శృతి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐ సెడ్ నో. శృతి, ఐ నో యు ఆర్ వెరీ స్టబాన్. ఇంకోసారి ట్రీట్మెంట్ గురించి ఆలోచించు. నేను ఆలోచించకుండా ఏ డెసిజన్ తీసుకోను. నాకున్న ఒకే ఒక్క లక్ష్యం నా బిడ్డని చూడ్డం. ప్రతి ఆడపిల్లకి డెలివరీ ఒక యుద్ధం. నాకు మాత్రం డెలివరీ వరకు ప్రతి క్షణం యుద్ధం. నా లక్ష్యం కోసం నేను ఫైట్ చేస్తాను. ఐ నీడ్ యువర్ సపోర్ట్ కార్తిక్. నీ ఫైల్ చూశాను. యు ఆర్ క్యారింగ్ ఎ గర్ల్ బేబీ. వాట్? రియల్లీ? నీలాంటి మొండి పిల్లే ఇక్కడ కూడా ఉంది.